ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వాతావరణం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా దళిత గిరిజన్ బడ్జెట్ వాచ్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కోఆర్డినేటర్ హేమలత, జిల్లా కన్వీనర్ మల్లెల చిన్నప్ప ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హ్యాండ్స్ ఆఫ్ కంప్రెషన్ డైరెక్టర్ ఆనంద్ మరియు వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వివిధ కులాల సంఘాల నాయకులు, దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు మల్లెల చిన్నప్ప. నేను పల్నాడు జిల్లా దళిత గిరిజన బడ్జెట్ వాచ్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో మరి ఈరోజు పల్నాడు బడ్జెట్ వాచ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని 26-27కి సంబంధించినటువంటి బడ్జెట్ విశ్లేషణ చేసి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించి కలిసి కులాల అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం. మిత్రులందరికీ దళిత గిరిజన బడ్జెట్ వాచ్ ప్రత్యేక జయమేములండి. ఈ రోజున పల్నాడు జిల్లాలో నరసరావుపేట కేంద్రంగా కేటాయించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్ గురించి విశ్లేషణ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించి గత నెలలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు ఆధారంగా ప్రస్తుతం ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్ గురించి, అందులో షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ప్రత్యేకంగా కేటాయించినటువంటి బడ్జెట్ గురించి విశ్లేషించుకోవడం జరిగింది. అలాగే ఈ బడ్జెట్లో షెడ్యూల్ కులాల కోసం, షెడ్యూల్ తెగల కోసం కేటాయించినటువంటి 42 శాఖలకు సంబంధించి కేటాయించిన బడ్జెట్ల గురించి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ఆ సమస్యలు ఎక్కడైతే పరిష్కారం అవుతాయో ఆ డిపార్ట్మెంట్ల గురించి, ఆ డిపార్ట్మెంట్లో కేటాయించిన బడ్జెట్ గురించి ఈరోజు విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం షెడ్యూల్ కులాల కోసం, షెడ్యూల్ తెగల